మొత్తం మన మనసు చుట్టే మనసు పైనే ఆధారపడి ఉంది. ఆ మనసే, ఆ పరికరమే మన చేతుల్లో లేదు. మనసు ఎప్పుడైనా మనం చెప్పినట్టు మనసు వినాలి. కానీ మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ధ్యానానికి ముందు, ధ్యానం రెగ్యులర్‌గా లేకపోయినా, ధ్యానం సరిగ్గా లేకపోయినా మన మనసు మన మాట వినదు. అది చెప్పినట్టే మనం వినాలి. సో, బాధాకరమైన సంఘటన ఒకటి మనకు గుర్తొచ్చింది అనంటే పదే పదే మనం బాధపడుతూ ఉంటాము. ఈ ఆలోచన రావడం వల్లనే గదా నాకు ఈ బాధ కలుగుతుంది. ఎప్పటికి ఇదే ఆలోచనొస్తుంది నాకు. పదే పదే ఈ ఆలోచన నన్ను చంపేస్తుంది. మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టిన ఆలోచన అయ్యుండొచ్చు. పదే పదే అది రిపీట్ అవుతూ మనల్ని ఒకటి 2, 3 సార్లు వచ్చిందంటే మళ్ళీ అదే ఆకర్షిస్తూ ఉంటుంది. ఆకర్షణ సిద్ధాంతం అంతే గదా! మన కంట్రోల్‌లో లేకపోవడం వల్లనే అది చెప్పినట్టు మనం వినాల్సొస్తుంది. కానీ వన్స్ మనం ప్రతిరోజు ధ్యాన సాధన చేయడం ద్వారా ఈ మనసు ప్యూరిఫికేషన్ అయ్యి, మనం ఏది చెప్తే అది మనసు వింటుంది. మన ప్రతి ఆలోచన మన కంట్రోల్‌లో అంటే మన ఎరుకలో జరుగుతుంది.